10 సంవత్సరాల క్రితం సార్ చాలా వ్యాపారాలు బాగున్నాయి, చాలా హ్యాండ్స్. ఇప్పుడు ట్రేడింగ్లో ఉండటం వల్ల ఈ గోల్డ్ సిల్వర్ చాలా హై కానీ లో కానీ చాలా మధ్యతరగతి కుటుంబాలు కానీ మాలాంటి వాళ్ళు కానీ చాలా హీనమైపోతున్నారు. ఇంతవరకు ఏంటంటే అక్కడ ట్రేడింగ్ ట్రంప్ వల్ల, ఇప్పుడు ట్రంప్ సర్కార్ అక్కడ అమెరికాలో వచ్చిన తర్వాత అవి పెంచుతాం, ఈ సుంకాలు పెంచుతాం అని, అవి పెంచుతామని, దానికి ఒకటి యుద్ధాలు వస్తే ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిందంటే 10,000 ఉన్న గోల్డ్ 15,000 అవుతుంది. దాని ఒకటి ఈ ట్రేడింగ్ వల్ల. ఇంకోటి ఏంటంటే ఆర్బీఐ వాళ్ళుగా బ్యాంకులలో కొనిపెట్టుకోవడం వల్ల చాలా ఇదైపోతున్నారు సార్. కార్పొరేషన్ షాపులు బాగా మాకు ఏంటంటే సార్, ఇదివరకు ఖమ్మం 2015 వరకు బిజినెస్లు బాగా నడిచాయండి. 2015 వరకు మాలాంటి చిన్న చిన్న షాపులు. ఆ కార్పొరేట్ సంస్థలు ఎప్పుడైతే వచ్చాయో మాలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులు డౌన్ అయిపోతున్నారు. అక్కడ వాళ్ళు కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు ఏంటంటే అప్పు కావాలంటేనే మా చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గరికి వస్తారు. అదే నగదు రూపాయన వాళ్ళు కొనుక్కొని అక్కడ పోవాలంటే అక్కడ పోతారు. వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న మన కార్పొరేట్ సంస్థల వాళ్ళు ఇక్కడ మీ తులం బంగారాన్ని వాడు మన గట్టి మోడల్ మేము చేపిస్తాం. వాడు ఏం చేస్తాడు, అతను తులం బంగారం చాలా వేలు చూపించే వరకెళ్ళి వాళ్ళకి దాంట్లో పడి దాని రిపేర్లు కానివ్వండి ఏదైనా మళ్ళీ మా దగ్గరికి వస్తారు. అందుకు కార్పొరేట్ సంస్థలు బాగా వచ్చిన తర్వాత ఖమ్మం చాలా దెబ్బతిరిగిపోయినాయి సార్. చాలా అసలు ఈ రోజు చూస్తుంటే భయం భయం భయం. ఇలా ఆటోట్టుకున్నామంటే మొన్న 2024లో గోల్డ్ 85,000 ఉన్నది సార్. 85,000 సిల్వరు 85,000 ఉంది. ఒకే సంవత్సరంలో సిల్వర్ 4 రేట్లు పెరిగిందండి. ఇంకెక్కడ వ్యాపారాలు చేస్తాం సార్. గోల్డ్ అదే పరిస్థితి, డబల్ అయింది. ఇట్లా ఉంటండి చాలా సార్. కేంద్ర ప్రభుత్వం దీనివల్ల సుంకాలు తగ్గిస్తే చాలా మాకు బెటర్. ఎందుకంటే ఈ ట్రేడింగ్లో వల్ల ట్రేడింగ్లో నుంచి గోల్డ్ సిల్వర్ తీసేస్తే అన్ని వ్యాపారాలు చాలా మంచిగా ఉంటాయి సార్. ఒకేసారి ట్రేడింగ్లో ఉంటానా మాలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులు దెబ్బతిన్నపోతున్నారు. దయచేసి కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి ఒకటే, ట్యాక్స్ తగ్గించండి, చిన్న చిన్న వ్యాపారస్తులు కాపాడండి. కార్పొరేషన్ సంస్థలకి వాళ్ళు ఎవరైనా ఏ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి వంతలు పాడకుండా మాలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా కాపాడాలని మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.